వస్తున్నట్లయితే ప్రార్థనలో మనం సాగగలం. మహాగణమైన మా ప్రీతంలో మేము నీ సన్నిధిలో నిలబడి ధ్యానించడానికి ఈ వాక్యాన్ని తెలుసుకోవడానికి ఏదైనా మీరు మా కొరకు సిద్ధపరచినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటుండగా తోడుగా ఉన్న నీ యొక్క వాక్యాన్ని సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తారని ఈ కారణం మీకు మాట్లాడుతున్నాను. ఆమె కదా హలో 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 వాళ్ళకు బాగా లో అయితే దీనికి రికార్డింగ్ అవ్వదు. హలో ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. ప్రతి దినము కూడా దేవుడు ఇచ్చినటువంటి లేఖనంలో ఉండే అనేకమైనటువంటి అంశాలను మరి మనం నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్యాలను మనం ముందుకు సాగిపోతున్నాం. మరి ఈ దినము కూడా ఒక రకమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. మరి దేవుడు మనకంటే రాయించినటువంటి బైబిల్ గ్రంథం మరి సంఘానికి నియమించిన మరి విధులను, సంఘానికి మరి కావలసినటువంటి కట్టుబాట్లను ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి మరి ఆ యొక్క గ్రంథము ద్వారా సంఘం అనేది అనేకులకు జ్ఞానాన్ని నేర్పించేదిగా ఉండాలని, జ్ఞానాన్ని బోధించేదిగా ఉండాలని దేవుడైన యెహోవా అనుకున్న తర్వాత ఆ కుమారుని యేసుక్రీస్తు ద్వారా బైబిల్ గ్రంథాన్ని భూమి మీదకి పంపించినట్లుగా మనందరికీ తెలిసింది. ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యము అనగా కుమారుడైన యేసుక్రీస్తే అన్న విషయాన్ని అందరూ కూడా మొట్టమొదటిగా గమనించాలి. వాక్యం అనేది ఈరోజు ఎవరి చేతికి ఇవ్వబడింది అంటే మరి సంఘం యొక్క చేతికి ఈరోజు వాక్యం అనేది ఇవ్వబడింది. సంఘము చేతికి వాక్యం ఇవ్వబడితే వాక్యం చేతికి సంఘాన్ని అప్పగించాడండి. మరి సంఘం అనేది వాక్యాన్ని అనేకులకు, దేవదూతలకు సైతము జ్ఞానాన్ని నేర్పించేదిగా ఉండాలని, అలా అదే సంఘము ద్వారా దేవుడు అనేకులకు జ్ఞానాన్ని నేర్పించాలని మరి ఆనాడు దేవుడు అనుకొని మరి ఈ యొక్క జ్ఞానాన్ని సంఘము చేతికి అప్పగించాడండి. అయితే సంఘాన్ని మాత్రం వాక్యాన్ని చేతికి అప్పగించాడు. ఎందుకంటే వాక్యం అనేది ఒక మనిషి ఎలా బ్రతకాలి, భూమి మీద ఒక మనిషి ఎలా జీవించాలి అన్న దాని గురించి మరి తెలియజేస్తుందండి. ఒక మనిషి యొక్క పుట్టుక దగ్గర నుంచి అతని యొక్క మరణం తర్వాత జరగబోయే విషయాలు, మరి ఆ వ్యక్తి పుట్టక ముందు ఏం జరిగింది అన్న విషయాలను సహితము మరి బైబిల్ గ్రంథము చెబుతుందండి. మరి ఇంత గొప్ప మరి నిర్ణయాన్ని, ఇంతటి గొప్ప అవకాశాన్ని దేవుడు మరి మనందరికి ఇచ్చాడండి. దేని ద్వారా అంటే అది బైబిల్ గ్రంథం ద్వారా. ప్రియమైన సహోదరులారా, మరి వాక్యాన్ని వింటున్న మనము రోజు వింటున్నాము కదా, రోజు వస్తున్నాము కదా అనేటువంటి ఆలోచనలో మనం ఉండకూడదండి. మరి వింటున్న వాక్యము అలా ఉందా లేదా అని పరిశీలించవలసిన బాధ్యత, అవసరత మనకి ఎంత ఉంది. కారణం ఏంటి అంటే వాక్యాన్ని పరిశీలించకపోతే పరిస్థితులు ఏమవుతాయండి? మరి దానిలో ఉన్న జ్ఞానం మీకు అందదు. వాక్యాన్ని పరిశీలిస్తేనే దానిలో గల నిత్య జీవం అనేది మీకు మరి దొరుకుతుందండి. అందుకే ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యం మనం 2 రోజులుగా చెప్పుకుంటున్న ఆ యొక్క పాఠ్యాంశాన్ని మళ్ళా కంటిన్యూ చేసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఏదో నిజమైన సంఘము, మరి ఏ సంఘంలో మరి ఉంటే దేవుడు నిన్ను ఆ యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్తాడు, ఎలాంటి సంఘంలో ఉండాలి, మరి మనుషుల చేతి కింద అణగబడుతున్నటువంటి సంఘంలో ఉండాలా, మరి యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి సంఘంలో మనిషి ఉండాలా అన్న దాని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నామండి. అలాంటి సంఘానికి మరి చట్టము బైబిల్ అని, ఈ సంఘమే క్రీస్తు యొక్క రాజ్యం అని, ఈ రాజ్యానికి చట్టము బైబిల్ అని, దీనికి సరిహద్దులు అనేవి మరి ప్రపంచమే అని మరి మనం గత 2 దినాలుగా నేర్చుకుంటున్నాం. మరి 3వ దినాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నామండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, తెలుసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. వాక్యం చదివేటప్పుడు మరి ఆ చదవబడుతున్నటువంటి వాక్యం
వాక్యము సందర్భము ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంకా ఆ వాక్యము ఏ కాలంలో రాయబడింది అన్న విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా ఆలోచించి చదవాలి. అలా చదివినప్పుడే, అలా ఆలోచించినప్పుడే దేవుని యొక్క వాక్యం అనేది మనకు అర్థమవుతుందండి. మరి అపోస్తలుడైన పౌలు గారు మరి సంఘములో అపోస్తలులో చివరి వాడైనప్పటికీ, అపోస్తలులో గడపటి వాడైనప్పటికీ, మరి అపోస్తలులో ఏమాత్రము నేను తక్కువ వాడను కాను అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. ఎందుకు అంటే మరి యేసుక్రీస్తుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల కంటే నేను ఏమాత్రం తక్కువ వాడను కాదు అని మరి వెనక వచ్చిన పౌలు గారు అనగలుగుతున్నారు అంటే కారణం ఏంటి? బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని పౌలు గారు అలా చదివాడండి. అందుకేనండి మరి యేసుక్రీస్తు కూడా ఏమన్నారండి, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయువాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తాడు. ఎవరికంటే గొప్ప కార్యములు చేస్తాడంటండి? యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యములను చేస్తాడంటండి. నిజమేనంటారా? నిజమేనండి. యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యములను మనిషి చేయగలడండి. ఎప్పుడు చేయగలడు అంటే మరి దేవుని యొక్క వాక్య ప్రకారం మనిషి జీవించినప్పుడే. మరి వాక్య ప్రకారం జీవించాలి అంటే మరి ఆ వాక్యాన్ని దారి చూపించే వ్యక్తి కూడా సరైన వాడై ఉండాలండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తి కూడా మరి దేవుని యొక్క వాక్యం కరెక్ట్ గా విభజించాలి. ఎందుకంటే సత్యవాక్యాన్ని సరిగా మరి విభజించకపోయామనుకోండి మరి ఏమవుతుందో తెలుసండి, పొరపాట్లు అనేవి ఏర్పడుతుంటాయండి. మన విభజన అనేది సరిగ్గా లేదనుకోండి, ఈరోజు చూడండి మరి ఆంధ్ర తెలంగాణ రెండింటిని విడగొట్టారండి. విడగొట్టినప్పుడు మరి ఒకదానికి రాజధాని ఉంది, ఇంకొక దానికి రాజధాని లేదు. విభజన అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని? 10 సంవత్సరాల వరకు. ప్రయోజనం ఏమైనా ఉందండి? ఇతర చిన్న చిన్న విషయాలు అంటే మరి సరిపెట్టుకోవడానికి, లేదంటే అక్కడ తీర్చుకోవడానికి ఆ రాజధాని ఉపయోగపడుతుందే కానీ ఏమని మరి ఆర్థికంగా ఆలోచించినట్లయితే అది తెలంగాణకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇలా అంటే విభజన అనేది సరిగ్గా జరగకపోతే, విభజన అనేది సమాంతరంగా మరి సరిగ్గా జరగకపోతే అవి చాలా లోటుపాట్లు అనేవి ఆ యొక్క వాక్యంలో కనపడతాయండి. విందామంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవుని యొక్క సంఘానికి దేవుడు పెట్టిన విధులను గురించి, దేవుని యొక్క సంఘములో దేవుడు నియమించినటువంటి విధులను గురించి, సంఘము ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న సభ్యులు ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం ఆలోచిద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరూ ఎదుటను నేను కేఫాతో చెప్పినదేమనగా, ఏమంటాడండి, ఇక్కడ ఒక విషయం జరిగిందండి. కేఫా అంటే ఎవరు అనుకోకండి, కేఫా అనగా పేతురు. పేతురుతో అంటాడండి పౌలు గారు, పేతురుతో ఎవరి ఎదుట? అందరి ఎదుట నేను అంటున్నాను. 11వ వచనంలో మీరు చదివినట్లయితే, అయితే కేఫా అంత్యోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. ఎవరు? పేతురే అపరాధిగా తీర్చబడ్డాడట. ఏ విషయంలో అపరాధిగా తీర్చబడ్డాడు పేతురు? కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి యాదయనగా యాకోబు వద్ద నుండి కొంత రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. కానీ వారు రాగానే సొంతకి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయారు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, పేతురు గారు సున్నతి లేని వారు కొంతమందితో భోజనం చేస్తున్నాడండి. ఎప్పుడైతే సున్నతి పొందిన వారు వచ్చారో అప్పుడు వెంటనే వేరైపోయేటండి. ఆ విషయాన్ని చూసి పౌలు గారు కోపడ్డాడటండి. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా శారీరక ఆలోచిస్తున్నాం? యేసుక్రీస్తు మనకు అప్పగించింది సున్నతి గురించా? యేసుక్రీస్తు మనకు అప్పగించిన బాధ్యత సున్నతిని గురించా? కాదు. యేసుక్రీస్తు మనకు అప్పగించిన బాధ్యత మనుషులు మార్చే పని, బాప్తిస్మం ఇచ్చే పని, మరి దేవుని యొక్క సంఘంలోకి స్థాపించే పని, దేవుని యొక్క సంఘంలోనికి తీసుకొని వచ్చే పని. కానీ నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఇదిగో సున్నతి లేని వారితో భోజనం చేయించున్నాము, సున్నతి మరి పొందిన వారు వచ్చినందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసింది ఏంటి? కరెక్ట్ కాదు. ఏమిటి అని అప్పుడు పౌలు గారు కేఫాను అంటే మరి పేతురు గారిని ఎదుర్కొన్నారండి. తక్కిన యూదులు అతనితో కలిసి మాయా వేషం వేసుకుంది కనుక బర్నబా కూడా వారి వేషము చేత మోసపోయేను. ఏమిటి? ఏదైతే మరి
వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి, క్రీస్తువులకు రావాలి అంటే సున్నతి అనేది కూడా అతి ప్రాముఖ్యమైనది అని పౌలు గారు వెంట ఉన్న మరి భక్తులు మరి అపోస్తలులు బోధించేసరికి ఆ బోధకు ఎవరు మోసపోయారటండి? బర్నబా కూడా మోసపోయారట. ఎందుకు ఈ బర్నబా ఎవరు? ఏమిటి ఈ బర్నబా ఎవరు? జాగ్రత్తగా ఈ పాఠ్యాంశం ఆలోచిద్దామండి బర్నబా గురించి. మరి ఇలా చేస్తున్నప్పుడు వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపాతం నేను చెప్పినది ఏమన్నది, యూదుల వలె కాక అన్యుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలని ఎందుకు బలవంతం చేయించున్నావు? జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటారు? నీవు యూదులపై ఇంటి కూడా అన్యజనుల వలె మరి ప్రవర్తిస్తున్నావు. ఏ విషయంలో? సువార్త విషయంలో. సువార్త ఎవరికి? అన్యులని, గ్రీసు దేశస్తులని, స్త్రీ అని, పురుషులని ఎవరికి కూడా భేదం లేదు, అందరూ ఒక్కటే అని ఈరోజు సువార్త వచ్చిన తర్వాత మనం అన్యుల వల్ల ప్రవర్తిస్తూ ఉంటే నువ్వేంటి ఈరోజు యూదుల వల్ల ప్రవర్తిస్తున్నావు? ఈరోజు సున్నతి పొందండి అనేటువంటి మరొక కొత్త విషయాన్ని మళ్ళా తీసుకొని వస్తున్నారు. ఏమిటి? యూదులు గారు ఇలా చెప్పిన తర్వాత మనం చేయకపోతే ఎలా ఉంటుందని ఏమిటి బర్నబా కూడా ఆ వారి యొక్క మాయావేశంలో పడిపోయేటండి. ఏమిటి? వారి యొక్క మాయ బోధలో పడిపోయేటట్టు ఈరోజు అనేకులు ఇదే విషయంలో ఉన్నారండి, ఇలాగే ఉన్నారండి. అంతటి గొప్పవాడే చెప్తే అది నిజమే ఉంటుంది. ఏమిటి? ఎవరేమి చెప్పినా వినేయడానికి ఇదేదో ఏమైనా ఆసామాసి వ్యవహారం కాదు, ఒక గ్రామ సమస్య కాదు, కుటుంబ సమస్య కాదండి, సంఘం అండి. సంఘానికి మన పవర్స్ ఏంటండి? ఎంత పెద్ద శక్తిని, ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు భూమి మీద సంఘానికి ఇచ్చాడండి. అలాంటి సంఘంలో ఉన్న ఏమిటి ఏదో ఒక వ్యక్తి గొప్పవాడు అనుకుని మాయావేశంలో పడిపోతున్నారండి. బర్నబా కూడా అలాగే పడిపోయాడండి. కేఫా యొక్క బోధ విని, కేఫా అంటే పేతురు యొక్క బోధ విని ఆ మాయలో పడిపోయాడండి బర్నబా. అప్పుడు పౌలు గారు రాగానే 14వ వచనంలో జరుగుతున్న సందర్భం అనేది ఏమంటే, వారు సువార్త సత్యం చెప్పిన క్రమంగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పాను. అందరి ఎదుట ఏ విషయంలో? సువార్త సత్యాన్ని విడిచిపెట్టినందుకు అందరి ఎదుట నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవాలని ఎందుకు బలవంతం చేయించున్నాం? యూదుల వలె ప్రవర్తించడం అంటే మీరు సొంత పొందాలి బలవంతం చేయించున్నాడండి. ఎందుకు ఎలాగూ చేయించున్నావు అని అడుగుతున్నాడండి. ఆ తర్వాత మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపము కాదు, మనుష్యుడు యేసుక్రీస్తు నందరి విశ్వాసము వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడు తీర్చబడడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అంతేగాని ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి పొందినంత మాత్రాన వ్యక్తి నీతిమంతుడు కాడు అంటున్నాడండి. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే కొత్త నిబంధన విశ్వాసం వలన. అదే విశ్వాసం అండి, అదే విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమి నమ్మాడు? ఏ విషయంలో నమ్మాడు? దేవుడు చెప్పిన మాటను బుద్ధిగా నమ్మేశాడండి. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ స్వజనం నుండి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళమంటే మా ప్రభు అన్న ప్రశ్న కూడా అడగలేదండి. వెంటనే అతను ప్రయాణం చేసి వెళ్ళిపోయాడండి. ఎంత గుడ్డిగా నమ్మేశాడండి. అందుకే అబ్రహాము దేవుని నమ్మేను, అది అతను నీతిగా ఎంచును. నీతిగా అంటే దేవుని మాట వినటము, వాక్యాన్ని వినటము రెండు కూడా ఒకటేనండి. వినటం అంటే ఏదో వినటం కాదండి. అబ్రహాము విన్నాడు, విన్న తర్వాత విన్న మాట ప్రకారము ప్రవర్తించాడండి. ఆ ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అబ్రహాము ఏమయ్యాడండి? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎవరో గొప్పవారైనంత మాత్రాన, పేతురు కేఫా వంటి వారు చెబుతున్నంత మాత్రాన వాళ్ళు చెబుతున్న నిజమని వాళ్ళ మాయలో పడిపోకండి. అందుకే పేతురు గారు ఏమంటారు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, అద్భుతమైనటువంటి వాక్యం రాశాడు. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ ఎంచుకోలేదు. ఏమంటాడండి? ఇదిగో ఎన్నికైన వారు ఎవరు? దేవుడు ఎన్నుకున్నా మరి మనుషులు ఎవరండి? అపోస్తలులు. అలాంటి అపోస్తలులు ఎన్నికైన వారైతే మాత్రము ఆ ఎన్నికైన వారి యొక్క నేను ఏమీ నేర్చుకోలేదు. వారంతటి వారైనవి సరే, నాకు లక్ష్యం లేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నారని గద్దించాలి. వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించకపోతే, ఇదిగో వాక్య ప్రకారం వాళ్ళు నివసించడం
లేదన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి, చెప్పాలి, గద్దించాలండి. వారి ఎంతటి వారైనను. అందుకే కూడా చదవండి, దేవుడు నరుని వేషమును చూడడు. ఏమండి? ఆ ఎన్నికైన వారు దేవుడు నరుని వేషమును చూడంటే దేవుడు ముఖాలను చూడండి. ఈ పేతురు ఎన్నో సార్లు నాతో ఉన్నాడు ఏమి అని యేసుక్రీస్తు అనుకున్నారండి. ఏమనండి? ప్రభువాది నీకు దూరబాబు కాకంటే సాధారణ వెనక్కు బొమ్మ అన్నాడండి పేతురును. అంటే ఎవరినైనా సరే వాక్య విషయంలో ఏమి వాక్యం నెరవేర్చబడడానికి లేదంటే వాక్యాన్ని పాటించడానికి ఎవరినైతే ఏమి అడ్డంకుగా మరి నిలుస్తున్నారు, ఎవరైతే అడ్డంకుగా నిలుస్తున్నారో వారిని ఏమంటే ఎన్నికైన వారు ఎలాంటి వారైనా సరే నాకు లక్ష్యం లేదే, లక్ష్యం పెట్టను. ఎన్నికైన వారి యొక్క నేను ఏమీ కూడా నేర్చుకోలేదు అని అంటున్నాడండి. ఎన్నికైన వారి యొక్క మనం ఏమీ కూడా నేర్చుకోలేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నాము? ఏమిటి? దేవుని యొక్క ఆత్మ లేకపోతే అనేక వాక్యాన్ని నేర్చుకుంటున్నారండి. అందరికీ అర్థమవుతుంది వాక్యము. అనేక వాక్యంలో ఏమిటి మన అనేక ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఏమిటి? అందరికీ వాక్యం సబ్జెక్ట్ అర్థమైందంటారు. కొంతమంది ప్రకటనలో పెట్టేస్తారు, ఏమిటి? కొంతమంది అర్థం చేసుకుని ఎగ్జామ్ రాస్తూ ఉంటారండి. అంతే కదా? అందరికీ అర్థమైపోతుంది, అర్థం కాదండి, అందరికీ అర్థమవుతుంది. అలా అర్థమైన వారు దాని ప్రకారం చేసిన వారే, దాని ప్రకారం చేయగలిగిన నారే ఏమిటి నీతిమంతులుగా తీర్చబడతారండి. ఏమిటి? నీతిమంతులుగా తీర్చబడతారు. ఏమిటండి? ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు, నేను ఎందుకు భయపడాలి? వారు ఏమైనా నాకు వాక్యం నేర్పించారా? ఏమిటి? ఒక మనిషి గురించి చెప్తున్నాడండి, మనుషుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరు నాకు వాక్యం నేర్పించారా? నేర్పించింది ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు నాకు చెప్పాడు, యేసుక్రీస్తు ద్వారా నేను అపోస్తలుడుగా పిలువబడ్డాను. ఇదిగో మరి సున్నతి పొందిన వారికి ఎలాగైతే నిర్ణయించబడ్డామో సున్నతి లేని వారికి సువార్త ప్రకటించడానికి నేను కూడా అలాగే నిర్ణయించబడ్డానంటే పౌలు గారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇంకా చూడండి, లోకసువార్తలో కూడా యేసుక్రీస్తును దూషించారు. అయితే ఇద్దరు దొంగల్లో ఒకరెందుకు పరదేశం వెళ్ళాడు, ఇంకొకడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎవరు నిందించారు? మరి ఎందుకు వెళ్ళాడు ఒకడు, ఇంకొకడు ఎందుకు వెళ్ళలేకపోయాడు అని మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఈ విషయం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారండి సంఘానికి దీనికి సంబంధం ఏముందండి అనుకోవచ్చు. సంఘానికి దీనికి చాలా సంబంధం ఉందండి. ఏమిటి? ఇద్దరు కూడా యేసుక్రీస్తు వలె ఒకే శిక్షణ అనుభవిస్తున్నారు, ఒకేలాంటి శిక్షణ అనుభవిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ఏమిటి? అనేకులు ఉమ్మదూస్తుంటే, అనేకులు ఏమిటి నిందిస్తుంటే ఎవరిని ఒక్క పన్నెత్తి మాట్లాడాలని చివరిగా మళ్ళీ ఏమంటారంటే తండ్రి మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరుగరు. ఏమి దూషిస్తున్న వాళ్ళతో అదే శిక్షణ అనుభవిస్తున్న బందిపోయిన దొంగలు ఏమంటున్నారండి? నువ్వు క్రీస్తు అయితే, నీ దేవుడు అయితే నువ్వు నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవా అని అంటున్నారని. ఇంతకీ ఎందుకు ఈ మాట అంటున్నారు? ఏమిటి? దొంగలు. ఈ దొంగల బుద్ధి ఏంటి? కన్నము వేయటం, అంతే కదా? ఈ బందిపోయిన దొంగల బుద్ధి ఏంటండి? దొంగతనం చేయడము. ఏమి? సిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలకి ఏం కనబడుతుంది? లోకం కనబడుతుంది, ప్రపంచం. ఎంత అందమైన లోకాన్ని తీసి మనం చనిపోతున్నాము. ఇంత అందమైన లోకంలో ఇంకా సంపాదించవలసిన అనేక మంది, దొంగతనం చేయవలసిన ఇంకా చాలా ఉంది, దోచుకోవాల్సింది చాలా ఉంది అని అనుకుంటూ లోకాన్ని చూస్తున్నారంటే వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవాలంటున్నారండి. అయితే ఇక్కడ ఒక చిన్న మరి మార్పు జరిగిందండి. ఏంటి మార్పు అంటే అందులో ఒకడు ఏమిటి దూషించిన తర్వాత అందులో ఒకడు మనసు మార్చుకున్నాడండి. ఏంటి? ఇన్ని గాయములు తగిలినా మనలాగే శిక్ష అనుభవిస్తున్నా మనము బాధను తట్టుకోలేక, రక్తం కాకుండా మన బాధను తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నామే, కానీ ఈయన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదేంటి? పైగా తండ్రి మీరు ఏమి చేయించున్నారు మీరు కూడా ఎరుగరు అని చెప్తున్నాడు. అంటే ఈయన నిజంగా నీతిమంతుడు, ఈయన నిజంగా గొప్పవాడు, ఈయన నిజంగా దేవుడు అని దేవుడు ఒక వ్యక్తి మారిపోయాడండి. అందులో చూడండి ఒకసారి లోకసువార్త 23వ అధ్యాయం. తెలుగులో మరి ఎక్కడ ఉంచుకోవడమా? లోకసువార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందామండి. లోకసువార్త 23వ అధ్యాయము 40వ వచనము. చదవమ్మా. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పిన 39 చదువుతున్నానండి. అయితే రెండవ వాడు ఆయనని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? దొంగడికి ఒకసారి పక్కన వ్యక్తి దేవుడు అని ఎలా గుర్తొచ్చేసాడండి?
క్షణాల్లో యేసుక్రీస్తు పడుతున్న, యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు మనందరికీ తెలుసు. తెలుగులో కలిగిన 7 మాటలు దేవుడు చాలా గొప్పగా చెప్పుకుంటారండి. ఏ రోజు ఏమండి? ఏ రోజు అండి? గుడ్ ఫ్రైడే రోజు, శుక్రవారము. మరి ఈ 2 దినాల్లో చాలా గ్రాండ్ గా చెప్పుకుంటారండి. ఆ 7 మాటలు తప్ప అంతకు మించి లోకానికి ఏం తెలియదు. ఆ 7 మాటల గురించి చెప్పుకుంటారండి. ప్రతి సంవత్సరం అదే క్లాస్ అండి. ఎందుకు బలైపోయాడు, ఎవరి కోసం బలైపోయాడు, దాని గురించి లేఖనాలు ఏమి చెప్పాయో దాని గురించి మాత్రము చెప్పాలండి. ఎప్పుడు ఒకటే గోలండి. ప్రతి సంవత్సరం ఆ సమయం వచ్చేసరికి అదే గోలండి. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం, రెండవ వాడు గద్దించి ఏమంటాడండి? అయితే రెండవ వాడు వాడిని గద్దించి ఏమండి? ఇప్పుడు దొంగలందరినీ 2 భాగాలు పెడతామండి. ఒకడు ఎడమ వైపు ఉన్నవాడు, ఒకడు కుడి వైపు ఉన్నవాడు, అంతే కదా? ఈ ఎడమ వైపు ఉన్నవాడు మరి కుడి వైపు ఉన్నవాడు ఇద్దరు దూషించారు. అయితే కుడి వైపు ఉన్నవాడు మారిపోయాడు, ఎడమ వైపు ఉన్నవాడు మారలేదు అనుకున్నాం. అర్థమైందండి? ఎడమ వైపు అంటే అక్కడ ఎడమ వైపు కుడి వైపు అని రాయలేదండి, ఒక్కడు అని రాస్తారంతే. దొంగలలో ఒకడు రాశాడు. అయితే మనకు అర్థం అవడం కోసం ఎడమ కుడి వైపు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇరువైపులా కదా ఉన్నారు. ఎడమ వైపు ఉన్నవాడు మారలేదు, కుడి వైపు ఉన్నవాడు మారిపోయాడు. ఎడమ వైపు ఉన్నవాడిని చూసి కుడి వైపు ఉన్నవాడు ఏమంటున్నాడు? నీవును అంటే నాలాగే అతనిలాగే నీవు కూడా అదే శిక్షను అనుభవిస్తున్నావు. ఏమంటండి? నీవును కూడా అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏమంటే మనకు ఇది న్యాయమే. ఎందుకంటే ఎంతో మందిని దోచుకున్నాం, ఎన్నో ఇళ్లను కన్నాలు చేసాం, ఏమిటి ఎంతో మందిని అభాగ్యులను చంపేశాం, ఇంకా ఎంతో మందిని పాడు చేసాం. ఎన్నో కుటుంబాలు మన వలన చెల్లా చెదరైపోయి. కానీ ఈయన వలన అనేక కుటుంబాలు కట్టబడ్డాయి. ఈయన వలన అనేక మంది మార్పు చేయబడ్డారు. మనకైతే ఇది న్యాయమే. ఎవరికి న్యాయమట? మనకైతే ఇది న్యాయమే. కానీ ఎవరికి న్యాయం కాదు? ఆయనకి, మన పక్కన ఎవరైతే ఉన్నారో ఆ మహోన్నతుడైన దేవుడికి న్యాయం కాదు. దేవుడే తెలుసంటారా? తెలుసండి. అందుకే ఏమంటారు? నీవు దేవునికి భయపడవా? చూడండి ఎలా అర్థమైపోయింది. ఎంత సమయం పట్టిందండి? ఎంత సమయం పట్టింది వాళ్ళకి దేవుడికి అర్థం అవడానికి? ఏమంటే సుమారుగా మరి 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటల వరకు 3 గంటలకు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడండి. ఆ ఎండలో, కఠినమైనటువంటి ఎండలో ఆ బాధను భరిస్తూ యేసుక్రీస్తు ఏమండి ఆ దొంగలతో పాటుగా సిలువలోకి రావాడుతున్నాడు. ఆ బాధ పరిస్థితులు చూసిన ఆ దొంగ మారిపోయాడండి. ఎలా మారిపోయాడు చూసి ఈరోజు సంఘంలో కూడా అనేక మంది 2 విధాలుగా ఉంటారండి. అంకితే తల, అంకకపోతే కాళ్ళు. అంకితే తల, అంకకపోతే కాళ్ళు. ఈరోజు సిలువ వైపు దొంగ పరిస్థితి ఏంటండి? ఏమండి? అందులో ఆ యొక్క దొంగను చూసి ఏమన్నా దొంగ ఇంకొక మానవ ప్రార్థిస్తున్నాడు. చూడండి, చదవండి. ఆయనను చూచి, కుడివైపు ఉన్నవాడు ఆయనను చూచి 42వ వచనము, యోహాను సువార్త 23వ అధ్యాయం 42వ వచనము. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అంటే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమను. ఏమంటే కుడివైపు ఉన్నవాడు యేసుక్రీస్తును చూసి, యేసు నీ రాజ్యముతో నువ్వు వస్తావే. ఎప్పుడు వస్తాడు? ఎవరి సిలువలో దొంగకు వాక్యం అంటే అర్థమైపోయిందండి. ఎప్పుడు వస్తాడు? ఆయన రాజ్యముతో. ఆయన రాజ్యంతో ఎప్పుడు వస్తాడండి? ఇంకా ఎంతో సమయం లేదు రాజ్యం రావడానికి, ఎంతో సమయం లేదు. ఆ రాజ్యంతో ఒకళ్ళు 2వసారి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు? అప్పుడు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తావు కనుక, అప్పుడు రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి అప్పగిస్తావు కనుక, ఇదిగో మన ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని అంటాడంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి? అందుకైనా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. నేడు నీవు కూడా నాతో ఎక్కడ ఉంటావు? పరదైసులో ఉంటావు. అదేంటి? ఒక్క మాటకే బాప్తిస్మము లేకుండానే, బైబిల్ తెలియకుండానే, ఏమి తెలియకుండానే పరలోకానికి అర్హుడైపోయాడండి. ఎలా? ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము? అప్పటికి బాప్తిస్మం అనేది ఒక ఆజ్ఞగా లేదండి. అప్పటికి బాప్తిస్మం అనేది ఆజ్ఞగా లేదు. బాప్తిస్మం అనేది ఎప్పుడు ఆజ్ఞగా ఉందో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. 15 నుంచి 15 చూడండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఎవరు రక్షింపబడతాడండి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఈ మాట యేసుక్రీస్తు ఎప్పుడు చెప్తున్నాడు? తాను సిలువలో నుండి తిరిగి లేచిన తర్వాత, నరకం నుండి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అవ్వడానికి ముందుగా చెబుతున్న మాట అండి. అప్పుడు ఇచ్చాడు ఆజ్ఞ, ఇదిగో నమ్మి బాప్తిస్మం పొందితే వాడు రక్షింపబడతాడు. అప్పటి వరకు చివరి క్షణంలో
రక్షింపబడవండి. ఎవరి అన్నంత మాత్రం రక్షింపబడవు. ఎప్పుడు ఆ ఛాన్స్ ఉండేది నీకు, ఎప్పుడు అవకాశం ఉండేది, తండ్రి నన్ను క్షమించాను కానీ బాప్తిస్మం అనేది ఆజ్ఞగా లేనట్టు. కానీ బాప్తిస్మం అనేది వచ్చిన తర్వాత ఏమిటి, నువ్వు రక్షింపబడాలి అంటే చివరి క్షణాల్లో మారుమనసు, తండ్రి నన్ను క్షమించి అన్నంత మాత్రం మారుమనసు వచ్చినంత మాత్రం నువ్వు రక్షించబడవండి. ఎందుకంటే బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి ఏ విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. మరి ఈ యొక్క వ్యక్తికి ఎలాంటి బాప్తిసం లేదండి, కానీ ఏమైందండి, మనసు మార్చేసుకున్నాడు. తండ్రి నన్ను క్షమించు, నేను చేసుకుంటే తప్పే, నేను చేసుకుంటే తప్పే, ఇదిగో నేను ఈ దొంగతనమే, ఏమిటి నేను చేసిన ఈ మోసాలే నా జీవితం అనుకున్నాను, ఏమిటి ఈ లోకాన్ని సంపాదించుకోవడం నా జీవితం అనుకున్నాను, నా జీవిత ధ్యేయం అనుకున్నాను. కానీ ఈ రోజు ఇదిగో నేను చనిపోతూ ఏమి పట్టుకెళ్ళకపోతే ఎంతో సంపాదించాను, ఎన్నో దొంగతనాలు చేశాను, ఎంతో ఆశను సంపాదించాను, ఈ రోజు ఒక చిల్లి గవ్వ కూడా నేను తీసుకెళ్ళకపోతున్నాను. కనుక నువ్వే గ్రేట్, నువ్వు చెప్పిన మాటే నిజము, ఇదిగో తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు కాపం చేస్తామని. కానీ వేరే ఉన్నాడు పక్కనే, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భాన్ని వింటున్నారు కదా, ఏమండి యువతల వ్యక్తి అవతల వ్యక్తితో మాట్లాడుతుండగా మరి విన్న వ్యక్తి వీళ్ళిద్దరు వచ్చి చెప్తున్న సందర్భాన్ని బట్టి అర్థం కాదండి, అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తి మారలేదు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు, అదే ఎత్తైన ప్రాంతంలో నుండి చూస్తానంటే రాజ్యాన్ని, ఆహా ఇంకా ఎంత మిగిలిపోయింది, నేను దొంగతనం చేయవలసినవి, కనుక ప్రభు ఇదిగో నిన్ను మేకలు తీసుకొని కిందకు వచ్చేసి నన్ను కూడా రక్షించేయమన్నాడండి. ఆ దొంగ ఏమంటారండి, అంటే సగము తెచ్చాడండి వీడు. ఏం తెచ్చాడండి, సగమే తెచ్చాడు. మరి ఈ కుడివైపు దొంగ అయితే మాత్రం పూర్తిగా చనిపోయాడండి, పూర్తిగా చనిపోయాడు. అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటున్నాడు. అంటే బాప్తిసం అంటే ఏంటి, బాప్తిసం అంటే సమాధి చేయుట అని అర్థమండి. ఎందులో సమాధి చేయబడతాడు, బాప్తిసం ద్వారా ఒక వ్యక్తి పూర్తిగా జలముల్లో జల సమాధి చేయబడతాడండి. జల సమాధి చూడాలి, కొంచెం ముందు చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక, ఈ విషయం మనకు అర్థం కావాలంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిదరని మీరు ఎరుగరా. ఏమంటారండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఎవరితో పాటుగానండి, యేసుక్రీస్తుతో పాటుగా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందామన్న సంగతి మీరు ఎరుగరా. అంటే అర్థం ఏంటండి, యేసుక్రీస్తు సిలువ వేయబడితే యేసుక్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తుతో పాటుగా ఏమైపోయారు, సిలువలో చనిపోయారట. మరి ఈ దొంగ విషయంలో జరిగింది కూడా అదే, యేసుక్రీస్తుతో పాటుగా సిలువలో చనిపోయిన వ్యక్తి ఏమిటి, పొడవైపు ఉన్నవాడైతే సగం చచ్చిన వాడు, ఇంకా ఏమిటి మరణము దగ్గరకు వచ్చి ఇంకా నేను చనిపోతాను, నేను చావకపోయినా నన్ను చంపేస్తానని సంగతి తెలుసుకున్నా సరే ఏమంటే నిన్ను నువ్వు రక్షించుకుని అన్ని కూడా రక్షించి అంటున్నాడండి. ఇంకా మనసు మారలేదండి, మనసు మారడం అనేకమంది ఉన్నారండి ఈరోజు సంఘంలో. వీళ్ళందరూ మనస్తత్వాలు ఎలా ఉంటాయండి, అంకితే తల అంటకపోతే కాళ్ళు. ఏమిటి ఈరోజు అదే జరుగుతుందండి, ఈరోజు ప్రతి సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ ఏమంటారంటే ఇదిగో మీరు క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడ్డారు, క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడ్డారంటే మీరు ఎంత సంపాదించుకున్నా మీకు ఏమున్నా ఇదంతా కూడా ఏంటి వ్యర్థము. వీటిని మనసులో పెట్టుకోకూడదు, వీటి ఎందుకు మీరు మనసు ఉంచకూడదు. మరి మనసు ఉంచవలసింది ఏమి ఎందు, పరలోకం గురించి మీరు మనసు ఉంచుకోవాలి. ఆ పైన లోకాల మీద మీకు మనసు ఉండాలి, ఆ పైన లోకం మీద మీ యొక్క ధ్యాస ఎల్లప్పుడూ ఉండాలి. అదే చేశాడండి తండ్రి. మీ రాజ్యంతో వచ్చినప్పుడు ఇదిగో నేను కూడా ఆ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నా, నన్ను చేరు తీసుకోలేదండి, నన్ను జ్ఞాపకం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నానండి. రిక్వెస్ట్ చేసినప్పుడు అతను మరి చేసిన రిక్వెస్ట్ చనిపోయిన లేదంటే అతను మనసులో చచ్చిపోయాడంట దొంగ, మనసులో చచ్చిపోయి మనసులో గరిగొట్టేసుకున్నాడు. ఇంకా నాకు లోకము అక్కర్లేదు తండ్రి, నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. ఎంతమంది అంటే ఈరోజు బాప్తిసం పొందిన వారు అదే మనస్తత్వంలో ఉంటారు, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఉంటున్నారండి అదే మనస్తత్వంలో. ఏమి ఇంకా తెలుసమ్మా, ఇంకా తెలుసమ్మా. మరియు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై, యేసుక్రీస్తు మరణంలో పాలు పొందడానికి మనం ఏమయ్యామట, మనము కూడా యేసుక్రీస్తుతో పాటుగా సమాధి చేయబడ్డామట. ఏమండి, యేసుక్రీస్తుతో పాటుగా సమాధి చేయబడ్డామట. సమాధి చేయబడిన తర్వాత మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమైన వారమైందు
ఈ రోజు మరి క్రైస్తవులు అందరూ కూడా బాప్తిస్మం ఎందుకోసం తీసుకుంటున్నారన్న సంగతి తెలియకపోతుందండి, తెలియటం లేదండి. కొన్ని మనకన్నా అర్థమైందంటే మనలో కూడా చాలా మందికి అర్థం కాలేదు, బయటపోయారండి. ఏమి అర్థం కాలేదండి. బాప్తిస్మం పొందిన వారు ఏ విధంగా ఆలోచించారట? శారీరకంగా ఆలోచించుకుంటారు. మనసులో ఆలోచనము ఏమనగా మనకు పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి. అంటే ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఏమైపోయారు? సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు చుట్టుపక్కల ఇరుపక్కల దొంగలాగా మనం కూడా సిలువ వేయబడ్డాం. అయితే సిలువ వేయబడిన వారిలో కొందరు లోకాన్ని చూస్తున్నారు, మరి కొందరు కనిపించిన పైన పరలోకాన్ని చూస్తున్నారండి. మరి లోకాన్ని చూసేవారు శారీరకంగా ఆలోచిస్తున్నారు, ఎడమ వైపున ఉన్న దొంగలాగా. మరి పరలోకాన్ని చూస్తున్న వారు గురు వైపున ఉన్న దొంగలాగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారండి. అదేనండి ఈరోజు సంఘంలో ఉన్న సభ్యులు ఎవరి సంఘానికి ఎవరి సిలువలో వేయబడిన ఆ యొక్క దొంగలకు ఎంత దగ్గర సంబంధం ఉందో ఒకసారి ఆలోచించండి. మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం, దొంగలు కాదు, మనం కూడా సిలువ వేయబడ్డామట. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు సిలువ వేయబడితే ఈ రోజు బాప్తిస్మం ద్వారా మనము కూడా ఆయనతో పాటుగా సిలువ వేయబడి పాతి పెట్టబడి ఉన్నాము. తెలుసుకోమా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి 7వ వచనం చదవాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎలా చనిపోయిన వాడు? సిలువలో ఏమండి దొంగ వలె, కురువైపు ఉన్న దొంగ వలె చనిపోయిన వాడు పాప విముక్తుడు. ఇదిగో నువ్వు మారు మనసు పొందావు కనుక ఇదిగో నీ మనసు మార్గం, నీ పాపాన్ని నేను తీసేస్తున్నాను, నాతో పాటుగా నువ్వు సిలువ ఎక్కావు కనుక. ఏమండి బాప్తిస్మం అంటేనే యేసుక్రీస్తుతో పాటుగా సిలువ వేయడు. మరి సిలువలో దొంగ అంటే మనం ఏమండి సిలువలో ఆ దొంగ ఏమైపోయాడు? నీతిమంతుడు అయిపోయాడు, పాప క్షమాపణ పొందాడు, నిత్య జీవానికి వారసుడైపోయాడండి. ఏమండి మరి సంఘంలో ఉన్న వారి పరిస్థితి ఏంటండి? సంఘంలో ఉన్నవారు అలా ఉన్నారండి. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా, పౌలు గారు ఏమంటారంటే నేను సిలువ వేయబడ్డాను. మీరు దొంగలు వేయబడ్డారా? పౌలు గారు వేయబడ్డారా? ఏమండి కానీ ఇక్కడ ఏమంటే బాప్తిస్మం ద్వారా నేను కూడా అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు, యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలను వ్యతిరేకించిన పౌలు గారు ఏమంటారండి బలి చనిపోయారు అని మాట్లాడుకున్నా. ఏమంటే పౌలు గారు ఏమంటారండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, చచ్చిపోయాను నేను కూడా సిలువలో, నేను కూడా రక్తం కాచే, నేను కూడా సిలువలో బలైపోయాను అని అంటున్నాడు. అంతేకాకుండా ఏకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము ఏమిటి? ఇప్పుడు నేను జీవిస్తున్నానే సంఘంలో సభ్యులుగా నేను జీవిస్తున్న ఈ జీవితము నా జీవితం కాదు, ఈ జీవితం నాది కాదు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆయన జీవితం. అందుకే ఎవరండి? నేను క్రీస్తును కోరి నడుచుకొనుచున్నాను. ఎవరండి? నేను క్రీస్తును కోరి నడుచుకొనుచున్నాను. ఎవరు ఎలా నడుచుకున్నా మాత్రం నేను క్రీస్తును కోరి నడుచుకొనుచున్నాను. నన్ను కోరి మీరు కూడా నడుచుకోండి. ఏమంటే నన్ను కోరి నడుచుకోండి, నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను ఎలాగైతే ప్రవర్తిస్తున్నాను, నేను ఎలాగైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, నేను ఎలాగైతే తండ్రిని సంతోష పెట్టాలని ఉన్నాను, అదే విధంగా మీరు కూడా ఉండండి అంటున్నాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత త్యాగమూర్తి అండి పౌలు గారు. యేసుక్రీస్తును ఆదరించుకొని యేసుక్రీస్తు వలె పౌలు గారు ఏమన్నా మనలాంటి సాదాసీదా వ్యక్తి కదండి. యోధమత ప్రవిష్టుల్లో ప్రావీణ్యత కలిగిన వారిలో పౌలు గారు కూడా ఒక గొప్ప వ్యక్తి అండి. ఆ రోజు యోధ మతంలో అతను కూడా ఒక పెద్ద పోస్ట్, అతను పెద్ద ఉద్యోగం అండి. అలాంటి వ్యక్తి కలిగిన సమస్తాన్ని వెంటనే సమానం నేర్చుకున్నాడండి. కానీ ఒకప్పుడు ఏమనుకున్నాడు? అదే నా జీవితము, మతమే నా జీవితము, యోధ మతము కోసమే నేను పుట్టాలనుకున్న భక్తుడు ఏమంటే నేను క్రీస్తుతో పాటు సిలువ ఈ జీవితం అంటే నాది కాదు, నా కొరకు కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు అని అంటున్నాడండి. నిజమేనంటారా? నిజమేనండి. నిజమే. కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచిద్దామండి. కొంతమంది భక్తుల గురించి ఆలోచిద్దాం. ఎందుకు అంటే మరి ఆ భక్తులు కొంతమంది సగం చేసిన వాళ్ళు ఉన్నారంటే పూర్తిగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నేను పూర్తిగా క్రీస్తుతో పాటు చనిపోయాను, ఇంకా నా యందు నేను జీవించట్లేదు, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవించుతున్నారు. మరి అదే సంఘంలో సగం చచ్చిన భక్తులు కూడా ఉన్నారండి. సగం చచ్చారు దొంగలాగా, సిలువలో చనిపోతాం
వందనములు చెబుతున్నారు. అదే దేమా గురించి మరొక చోట రాయించాడండి. జాగ్రత్తగా ఆలోచించారు. ఒక వ్యక్తి చేసిన మంచి గురించి దేవుడు రాయించాడు, ఒక వ్యక్తి చేసిన చెడు గురించి కూడా బైబిల్ గ్రంథమందు రాయిస్తాడని ఖచ్చితంగా. అలాంటి కొన్ని విషయాలు మీకు చూపిస్తానండి. అలాంటి విషయాలు మీకు చూపిస్తున్నాను. ఇదిగో దేమా మీకు వందనములు చెబుతున్నాడు అంటే దేమా ఏ విషయంలో ఉన్నప్పుడు వాక్య ప్రకారంగా నడుస్తున్నాడు. ఎవరి తిమోతికి రాసిన పత్రిక మళ్ళా చూద్దామండి. ఎవరి తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 9 నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా యెహోవాను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. వందనములు చెప్పిన లోకా గురించి దేమా గురించి ఏమో చెప్తున్నాడండి. పరిచర్యలో ఉన్న ఆ దేమా గురించి ఏమో చెప్తున్నాడండి. ఇదిగో లోకాన్ని స్నేహించిన దేమా. ఏమంటాడండి? లోకాన్ని స్నేహించిన దేమా. ఎంతమంది అంటే ఇక్కడ ఎలాంటి వాడు? చచ్చిపోయాను అనుకున్నాడు కానీ సగమే చచ్చాడండి. సిలువ వేయబడ్డాడు క్రీస్తుతో పాటుగా ఎడమ వైపున ఉన్న దొంగవలే సగము చచ్చిన వ్యక్తి అండి. సిలువ వేయబడిన మరి ఎడమ వైపున ఉన్న దొంగవలే లోకాన్ని చూస్తున్నాడు. లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇదిగో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎంతమంది వెళ్ళిపోయాడు ఈరోజు? లోకాన్ని స్నేహించి లోకంలో ఏదో చేయాలని ఏదో సాధించాలని వెళ్ళిపోయిన అనేకులు ఉన్నారండి. ఇదిగో అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు? దేమా. దేమా పరిచర్య చేస్తున్నాడు. లోకాలతో సమానంగా లోకాలతో పాటుగా మీకు వందనములు చెబుతున్నాడని చెప్పి రాయిన అదే పరిశుద్ధాత్ముడు మళ్ళా తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ పత్రిక వచ్చేసరికి ఏమంటండి? ఇదిగో దేమా తప్పిపోయాడు. లోకాన్ని మరి స్నేహించి లోకంతో స్నేహం చేయాలని లోకంతో కలిసిపోవాలని వెళ్ళిపోయాడు అని అంటున్నాడండి. నిజమేనంటారా? నిజమేనండి, నిజమే. ఒక వ్యక్తి చేసిన మంచిని దేవుడు రాయిస్తాడు, ఒక వ్యక్తి చేసిన చెడును కూడా దేవుడు రాయిస్తాడండి. ఆయనకు ఎవరి పక్షపాతం లేదండి. ఎవరి దావీదు గారి గురించి ఆలోచించండి. దావీదు నాకు ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడండి. నా సంకల్పం అన్ని నెరవేర్చేవాడు అన్నాడు. సుబుద్ధి కలిగి పరిచయవాడు అన్నాడండి. అన్న దావీదు చిన్న తప్పు చేసేసరికి ఏం చేశాడండి? బయట పెట్టేసి రాయించేసాడండి. ఏమంటే రాయించాడు కదా, బయట పెట్టేసాడు కదా. ఇదిగో బెత్షెబాను తీసుకొచ్చేసాడు. ఇదిగో బెత్షెబాను పోయాడు, మళ్ళీ పిల్లలు కన్నాడని బెత్షెబాను తీసుకువచ్చినందుకు దావీదు పరువు తీసాడండి. అంతే కదా, నాతాననేటువంటి ప్రవక్త పంపి బుద్ధి చెప్పాడండి. ఎవరిని విడిచిపెట్టాడండి. ఇదిగో దేమా పరిచర్యలో ఉన్నంత వరకు ఇదిగో సగము చచ్చిన వాడండి. అందుకే ఏమైపోయాడండి? లోకంలో అలా కలిసిపోయాడండి. ఇంకా కొంతమంది ఉన్నారండి. ఇంకొంతమంది ఉన్నారు చూడండి. ఆ అపోస్తల కార్యము 4వ అధ్యాయము, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం చూద్దామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు. అపోస్తలు ఏమని పేరు పెట్టారండి? ఆ యోసేపుకి హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టారట. ఏం పేరు పెట్టారటండి? బర్నబా అని పేరు పెట్టారట. ఈ బర్నబా ఎక్కడ పుట్టాడు? ఏమండి, ఈ బర్నబా ఎక్కడ పుట్టాడండి? కుప్రలో పుట్టాడు. కుప్రలో మ్యాప్ ఒకసారి చూపించమ్మా. కుప్రలో పుట్టాడు. మరి కుప్రలో పుట్టిన ఈ బర్నబా ఏమండి ఎలాంటి వాడని రాయిస్తున్నాడండి? అంటే చదవమ్మా, కంటిన్యూ చేయి. ఇతడు భూమి గలవాడైంది, దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. ఏమంటండి? ఇతడు భూమి, ఇతనికి చాలా భూమి ఉంది. ఇతనికి భూమి ఉంటే ఈ భూమి అమ్మేసి ఏం చేశాడండి? మనసులు మార్చుకొని పూర్తిగా చచ్చిపోయి తన కుటుంబంతా పెద్దగా ఎంచుకొని తీసుకొని వచ్చి అపోస్తల పాదముల మరి అపోస్తల యొక్క పాదముల చెంత పెట్టేశాడండి. అంటే ఏమైపోయినట్టు? నాకు ఇంకేమవుతుంది? లోకంలో ఉన్నదంతా నాకు శరీరాశ నేత్రాశ, లోకంలో ఇంకేమవుతుంది? నాకు ఇది మాత్రం నాకు చాలు. ఇదిగో నేను దేవుని పిల్లలకి, దేవుని సేవకు, దేవుని యొక్క పరిచర్యకు నాకున్న ఆస్తులంతా నేను ఇచ్చేస్తాను. అమ్మేసి అపోస్తల పాదాల యొక్క పెట్టేశాడండి. ఏమంటే ఆ వ్యక్తి గురించి చూడండి. అదే అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం ఏమో రాయించాడు చూడండి. అదే బర్నబా గురించి 11వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి.
అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనుల ప్రభు పక్షమున చేరివి. ఎవరి గురించి ఇక్కడ ఏమండి బర్నబా గురించి రాస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు అంటే వాక్య ప్రకారము చేసేవాడు అని అర్థం అండి. సత్పురుషుడు అంటే ఏంటి? వాక్య ప్రకారం చేయవాడు అని అర్థము, చేసిన వాడు అని అర్థం అండి. సత్పురుషుడు అని బర్నబా గురించి ఎవడి దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. ఇక్కడ సత్పురుషుడు, ఈ సత్పురుషుడు చేసే పని ఏంటంటే అనేకులను ప్రభు యొక్క సంఘంలోనికి చేరుస్తున్నాడంటే. అదేనండి మీరు బాగా జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న దీవి ఉందండి ఇక్కడ కిందని, కుప్రా అనేటువంటి దీవి చూడండి కిందని. ఏమంటే పాప కుప్రా సలమి, ఆ కుప్రా అనేటువంటి ప్రాంతంలో పుట్టాడండి. ఎవరు? బర్నబా. ఓకే, వాక్యంలో పోతామండి. మరి కొంచెం అది మళ్ళా చూపించవలసి వస్తుంది. వాక్యంలో పోతామండి. అతను పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొన్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఏమండి పౌలు గారు ఏమంటే బర్నబా ఇద్దరు కూడా బయలుదేరారండి, ప్రయాణం చేశారు. ఎక్కడి నుంచి? అంతియోకియ నుంచి బయలుదేరారండి. జాగ్రత్తగా చూడండి. పౌలు గారు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం రాశారండి. మ్యాప్ చూస్తున్నారు కదండి, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అంతియోకియ నుంచి బయలుదేరారు. ఎవరెవరు? పౌలు, బర్నబా. వచ్చిన తర్వాత అంతియోకియ నుంచి బయలుదేరిన ఏమిటి సలమి కుప్రా వచ్చిన తర్వాత కుప్రాలో ఒక సంఘాన్ని కట్టారండి. ఎక్కడది? సలమిలో ఒక సంఘాన్ని కడితే ఇంకా పాపులో ఒక సంఘాన్ని కట్టారండి. మరి ఆ యొక్క ప్రదేశంలో కుప్రలో కూడా ఒక ప్రదేశాన్ని ఒక సంఘాన్ని కట్టారండి. ఆ కుప్రలో నుంచే మరి రక్షింపబడ్డ వ్యక్తి బర్నబా. ఇప్పుడు ఆ తర్వాత బర్నబాయు పౌలును ఇద్దరు కూడా పరిచయం చేయడానికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా అమ్మేసి ఎవరైనా సంపాదించిందంటే అమ్మేసి అపోస్తల పాదాలు ఏదో పెట్టేసి కూడా స్వార్థం వచ్చేసిందని పూర్తిగా చనిపోయిన వ్యక్తి అండి. పూర్తిగా దేవుడి కోసం సమర్పించుకున్న వ్యక్తి. అందుకే ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను సాక్ష్యం ఇస్తున్నాడు. సత్పురుషుడు ఎవరి గురించి? ఆ సందర్భంలో చూస్తే బర్నబా గురించి రాయబడిన మాటండి. అక్కడి నుంచి ప్రయాణం చేసి చూడండి అత్తలియా పంపులియా పెద్ద ప్రాంతం నుండి మళ్ళీ అంత్యోకియకి వచ్చారండి. ఇది పౌలు గారు బర్నబా గారు ప్రయాణం చేసిన మొదటి ప్రయాణం. ఆవిడ ప్రయాణం చేసిన ప్రాంతాలన్నింటిలో కూడా సంఘములు స్థాపించారండి. ఆ సంఘంలో ఏమిటి? అది పాపు సంఘం, ఇది కుప్ర సంఘం, ఇది సలమి సంఘం అని పేరట్లేదండి. ఏం పేరు పెట్టారు? క్రీస్తు సంఘం. సంఘాలన్నిటికి పేర్లేంటి? ఇవన్నీ కూడా ఏ సంఘాలు? క్రీస్తు సంఘాలు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ఏమని రాయబడిందండి? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. ఏ క్రీస్తు సంఘములు? రోమీయులకు రాసిన పత్రికలో ఎవరు చెప్తున్నారంటే ఇదిగో క్రీస్తు సంఘాలు అంటే రోమీ సంఘానికి ముందు ఏర్పరచబడిన సంఘాలన్నీ కూడా ఏ సంఘాలు? రోమీయులకు రాసిన పత్రిక రోమీయులు వారు. అయితే వాళ్ళ సంఘం పేరు కూడా ఏం పేరు? మనం వాడోడు కానీ మన సంఘము క్రీస్తు సంఘం. నువ్వు ఏ జాతిలో ఏ దేశంలో అయితే భారతదేశము భారతీయులు అయినా ఏ సంఘస్థులు అయిన వాళ్ళు? క్రీస్తు సంఘస్థులు. అదేనండి క్రీస్తు సంఘములన్నీ కూడా మీకు వందనములు చెప్పుచున్నవి అని అంటున్నాడండి. ఇంకా చూడండి 15వ అధ్యాయం అదే అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం పౌలు గారు మొదటి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత జరుగుతున్న ఒక సందర్భం అండి. ప్రయాణం ఒకసారి చూపించమ్మా. మొదటి ప్రయాణం చేస్తున్నారు అంటే చూడండి బ్లాక్ నల్లగా రాయబడిన గీత కొంచెం చూడండి బొమ్మలోనే. అది మొదటి ప్రయాణం అండి. ఆ మొదటి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అంతేంటికి వచ్చేసిన తర్వాత చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అది అంటే ఏమని చెప్తున్నారు చూడండి 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 36వ వచనం. 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రకటించుదుమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారు మనము చూదుమని పౌలు బర్నబాతో అనెను. పౌలు ఏమన్నారంటే బర్నబాతో బర్నబా మనం వెళ్ళి మరి అనేక చోట్ల సంఘాలు స్థాపించాం కదా, మరి మళ్ళా ఆయా ప్రాంతాలకు వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మళ్ళా ఆయా ప్రాంతాలకు వెళ్ళి మనం ఏం చేద్దాము? సువార్తను ప్రకటిద్దాం. మరి వాళ్ళు ఎలా ఉన్నారు సార్ చూసొద్దాం. మళ్ళా ఏ ప్రాంతానికి సువార్తను ప్రకటించి మనం వచ్చాము సంఘాలు స్థాపించడం మళ్ళా ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. ఎప్పుడైనా వచ్చారండి చూడడానికి? ఏమిటి సంఘం స్థాపించబడిన తర్వాత ఎప్పుడైనా వచ్చారండి? రారండి. వాళ్ళు ఏంటి ఏమిటి ఆలోచన పనేది మళ్ళీ ఏమంటారు? ఏమిటి సార్వత్రిక సంఘము ఏమిటి కానీ వాళ్ళు ఏం చెప్పారు? పౌలు గారు ఏమంటారండి? ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి క్షణం కూడా అబ్జర్వ్ చేసి ప్రతి దినం ఎవరు వాళ్ళ గురించి మంచి చెడ్డలు తెలుసుకునేవారండి. వాళ్ళకి పత్రికలు పంపించేవాడండి. వారు ఎలా ఉన్నారో ఎవరైనా బాధలు మారిపోయారా, ఎవరైనా బాధలు తిరిగిపోయారంటే మళ్ళా
ఇదిగో ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించిన సంఘాల దగ్గరికి వెళ్దాం వెళ్ళి చూసొద్దాం ఇది ఎలా ఉన్నారో అని అన్నప్పుడు బర్నబా కూడా ఒక మాట అంటాడు. ఆ సందర్భం చదవండి కింద నుంచి. అప్పుడు మార్కు అని మారు పేరు కదా బర్నబా చదవమ్మా. మార్కు అని మారు పేరు కదా యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడ్డాడు. ఏమంటే ఇగో మనం ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి రావాలి అని అన్నప్పుడు బర్నబా ఏమనుకున్నాడు, ఇగో నేను మార్కును తీసుకొని వెళ్తాను అని పౌలు గారు అన్నారండి. ఎందుకు పౌలు గారు బర్నబా వీళ్ళు మార్కు ముగ్గురు ఒక చోటికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మార్కు ఏం చేశాడటండి, ఒక రోజు వాళ్ళ మధ్యలో విడిచిపెట్టి సువార్త పనులు విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయినప్పుడు మరి అలాంటి వ్యక్తిని మరలా మనం సువార్త పని కోసం తీసుకొని వెళ్ళకు, సువార్త కోసం తీసుకొని వెళ్ళకు, నేను ఒంటరి చేసి మరలా విడిచి వెళ్ళిపోతాడేమో అని పౌలు గారు ఏమన్నారండి, నువ్వు మార్కుని తీసుకొని వెళ్ళవద్దే బర్నబాతో అన్నాడండి. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చదువుతాను. 37వ వచనం. ఇలా చెప్పినాక అయితే పౌలు పంపులియాలో పడి వరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పౌలు యుక్తం కాదని తలంచారు. పంపులియాలో పని చేయడానికి వెళ్ళినప్పుడు మార్కు ఏం చేశాడంటే వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అలాంటి మార్కు మధ్యలో సేవని విడిచిపెట్టి ఏం జరుగుతుందని ఆలోచించుకొని విడిచి వెళ్ళిపోయిన మార్కుని తీసుకొని వెళ్తావా, నాకు అలా వెళ్ళడానికి ఇష్టం లేదు అని ఎవరితో ఎవరన్నారు, బర్నబాతో పౌలు గారు అన్నారు. ఎందుకంటే మార్కు బర్నబాకి ఏమవుతాడు, చాలా దగ్గర బంధువు. అదే దేశానికి అదే మరి పట్టణానికి చెందిన కుప్ర అనేటువంటి ప్రాంతానికి చెందిన వాడే ఈ మార్కు. వీళ్ళిద్దరికి కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నది, అంటే చాలా దగ్గర వ్యక్తులు అండి. ఇదిగో అతను నేను తీసుకొని వెళ్తాను అలా ఆ సంఘం ఏ సంఘాలకి స్థాపించబడే సంఘాలకు అన్నప్పుడు ఏమి నువ్వు తీసుకొని వెళ్ళకూడదు. ఇద్దరికి మధ్య చిన్న వాదన జరిగింది, చిన్న గొడవ జరిగిందండి. ఎవరికి మధ్య, బర్నబాకు పౌలు గారికి. చదవమ్మా. వారిలో తీవ్రమైన వాదన కలిగినందున ఎందు గురించి మార్కు గురించి వాదన కలిగిందట. తీవ్రమైనటువంటి వాదన కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయేది. ఏమంటే ఒకరిని విడిచి వేరొకరు వేరైపోయారు, అంటే ఇద్దరు కూడా విడిపోయారు. ఏది కోసం విడిపోయారు తెలుసా, దేని కోసం విడిపోయారు తెలుసండి, మార్కు కోసం విడిపోయారు. నాకు తెలుసు అనుకుంటున్నాం, అదేమన్నాం, మార్కు కోసం విడిపోలేదు. మార్కు బర్నబా ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు, పౌలు చెప్పినట్లుగా మొదటి ప్రయాణం చేసిన ఆ సంఘాలను దర్శించడానికి వెళ్ళారండి. దీన్ని ఏమిటి మాకు ఏం చెప్పారు, ఇద్దరు వేరైపోయారు, మీరు సంఘంలో నుంచి పోయారు, బహిష్కరించేశారు. అది కూడా చూపిస్తారని. నిజంగా మీరు సంఘంలో నుంచి వెళ్ళిపోయారా, సంఘంతోనే ఉన్నారన్న విషయం ఏమిటి, అది ఎందుకు ఒక విషయాన్ని మీకు చెప్పాను. దేవుడు ఒక వ్యక్తి చేసిన చెడ్డ పని రాయిస్తాడు, ఒక వ్యక్తి చేసిన మంచి పని రాయిస్తాడు. మార్కు గురించి బర్నబా గురించి ఏమని రాయించాడు, సత్పురుషులను రాయించాడు. ఎవరు మంచి వ్యక్తి పరిశుద్ధాత్మని రాయించాడు. అలాంటి మార్కు విడిచి వెళ్ళిపోయాడు, అతని సంఘంతో సంబంధం తెగిపోయింది అనేసి ఎవరు అందరూ నేర్చుకున్నామండి. చూద్దామండి అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఏమిటి వెళ్ళలేదు ఇప్పుడు మనం ఉన్నది బైబిల్ సరిగ్గా వాళ్ళు చెప్తున్నవి అలా ఉన్నాయో లేవో మనం పరిశీలించడం మానేసేవాడు. ఇంటర్ వరకు ఏం చేసాము, వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ గానే చెప్తారు, అంతే కదా. ఏమిటి గుడ్డి విశ్వాసం అండి. ఏ విశ్వాసము, అంధ విశ్వాసం. ఏం చెప్పినా పౌలు శీల లాంటి వారు ఏమిటి చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేదో అని బెరే గ్రామస్తులు. ఎందుకంటే బెరే గ్రామస్తులు ఎప్పుడు రక్షింపబడ్డారు తెలుసండి, పౌలు రెండవ ప్రయాణంలో దొరికిన వాళ్ళండి వాళ్ళు. పౌలు రెండవ ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎవరు ఆ బెరగా ప్రాంతం చూడండి పైన ఉంటుందండి. మరి మ్యాప్లో ఉందా చూడండి ఒకసారి, అసలు ఏదో చోటు ఇచ్చేది బ్లాక్ లో చూడండి పైన చూడండి. ఇదిగోండి బెరగా, తెస్సలోనికే, ఫిలిప్పీ, నెఫ్లోనియా, అక్కడ కష్టం గుర్తు చూడండి. అంటే అక్కడ ఆ ప్రాంతం రెండవసారి పౌలు గారు ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు నమ్ముకున్న వాళ్ళు సైతము ఇదిగో పౌలు చెప్పినంత మాత్రాన ఇది కరెక్ట్ అని ఎలా నమ్మాలి, అలా ఉందా లేదా అని పరిశీలించబడుతుంది. ఎవరు వాళ్ళు, బెరయా గ్రామస్తులు. ఎవరండి వాళ్ళు, బెరయా గ్రామస్తులు. అలా ఉందా లేదా పరిశీలించేవారట. అంటే నిజమేనంటారా, నిజమేనండి, అది నిజమే. అలా పరిశీలించండి. ఎంతటి వారు చెప్పినా అది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా మనం పరిశీలించాలండి. పరిశీలించవలసిన బాధ్యత మనపై ఉంది. అప్పుడే మనము ఎవరి మాయగారి వల్ల చిక్కుకోకుండా మనం రక్షింపబడతామండి. అప్పుడే మనము ఎవరి సాతాను యొక్క కుతంత్రాలు అది ఎలా పెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. ఎలా చిక్కులు పెడతాడండి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మనల్ని ప్రవేశిస్తాడండి. ఎంత సులువుగా మనం పడిపోతామండి, ఎవరి ఎంత సులువుగా మనం చిక్కుకుపోతామో తెలుసండి. చూడండి ఒకసారి ఇక్కడ తెలిసేవమ్మా. బర్నబా ఎవరు మార్కును వెంట పెట్టుకొని మార్కుని యోహాను వెంట పెట్టుకొని పోగా బర్నబా ఇష్టపడను అని చెప్పి 13వ అధ్యాయానికి వచ్చేటప్పుడు మళ్ళీ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం
అపోస్తలుల కార్యములు వారు ప్రభువును సేవించుచు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి. పరిశుద్ధాత్మ చెప్తుందండి. ఏమో చెప్తుంది? ఇవన్న బర్నబాను పౌలును. ఎవరెవరట? బర్నబాను పౌలును. ఏమండి? పౌలుతో పాటుగా నేను ఏర్పరచుకుని నేను ఎవరిని పిలుచుకుంటున్నాను? బర్నబాను పిలుచుకుంటున్నాను. ఏమి? బర్నబా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అనేకుల సంఘంతో ఎవరి సంఘంలో చేర్చడానికి తన వంతు సహాయం, తన వంతు కృషిని, తన యొక్క కష్టార్జితాన్ని ఏమండి మరి అపోస్తలుల పాదముల కింద పెట్టినవాడు, పాదముల కింద పెట్టినవాడండి. తన శ్రమ ఇచ్చాడని తన జీవితం అంతా ఇంకా సువార్తని సాగిన వ్యక్తి ఎవరు? బర్నబా అండి. బర్నబా. అదే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక కూడా చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. ఎందుకు బాబా ఇది చదువుతున్నాము? ఒకసారి మీకు అర్థం కావాలి. సిలువలో మరి సిలువ వేయబడిన దొంగల యొక్క పరిస్థితుల గురించి ఆలోచించుకుంటూ, బర్నబా యొక్క జీవితం గురించి, దేమా యొక్క జీవితం గురించి ఆలోచించుకుంటూ ఈ వచనాన్ని చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరం నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఏమైపోయింది? యేసుతో పాటుగా సిలువ వేయబడిందని ఎరుగుదుము. తెలుసు చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణముకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్న వారమని నమ్ముచున్నాము. ఎలా ఉండాలంటే ఇక శరీరం ప్రకారంగా నేను జీవించను. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నానంటే క్రీస్తుతో పాటుగా నేను సిలువ వేయబడ్డవాడిని, క్రీస్తుతో పాటుగా నేను జీవించిన వాడను కనుక నేను ఇంకా క్రీస్తుతో పాటు చనిపోయాను. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా నాకు పెంట, ఈ లోకంలో ఉన్నదంతా నాకు సంబంధం లేదు అని ఆలోచించండి. ఎవరు ఆలోచించి? దేవుడి గురించి ఆలోచించకూడదండి. వాక్యం గురించి ఆలోచించు. శారీరకమైన వాటి గురించి ఆలోచించు. కనిపించే వాటి గురించి ఆలోచించడం కాదు. కనిపించిన పరలోకం గురించి ఆలోచించు. కనిపించిన దేవుడి గురించి ఆలోచించు. కనిపించిన అనేకమైనటువంటి ఆత్మ నరకానికి పోతున్నాయి, వాటి గురించి ఆలోచించు. ఇది నీకు కావాలండి. ఇదంటే నిజమైనటువంటి దేవుడి పని. సహోదరుడు చెప్పాలండి, దేవుడి పని అంటే రోజు ప్రార్థనకు రావడం కాదు, రోజు వాక్యాన్ని విన్నత మాత్రం అదే దేవుడి పని అనుకోకండి. అనేకులను దేవుని యొద్దకు చేర్చాలి. ఎలా చేర్చాలి? సొంత మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి చేర్చడం కాదండి. ఎలా చేర్చాలండి? వాక్యాన్ని చెబుతూ బర్నబా చేస్తున్నాడట. వాక్యాన్ని చెబుతూ అనేకులు ఎవరి బర్నబా యొక్క వాక్యాన్ని విన్న అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారట. ఎవరు చేస్తున్నారు? మనుషులు ఎవరు చేస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నారండి. చేర్చబడాలి అంటే వాక్యం కావాలి. శరీరకమైన అవసరం లేదండి, వాక్యం కావాలండి. ఆలోచించండి. చెరువు పైన ఉన్న దొంగలకు, ఎవరి సంఘంలో ఉన్న వ్యక్తులకు, ఎవరి ధ్యామాకు, ఇంకా ఏంటి బర్నబాకు, వీరి యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఎవరిలా ఉన్నాము? ఎవరిలా ఉన్నా? సమస్తాన్ని సమర్పించుకున్న బర్నబాలా ఉన్నామా? పౌరులా ఉన్నామా? లేదంటే మరలా లోకాన్ని స్నేహిస్తున్నా? ఏమిటి? చెరువు పైన చూస్తున్నాడు, అబ్బాయి ఎంత అందంగా ఉంది, ఇన్నాళ్ళు కింద గోడల పక్కన దొంగతనం చేశాను, ఈరోజు కొండ కింద పట్టణం ఎంత అందంగా కనబడుతుంది, ఈ అందమైన పట్టణాన్ని నేను దోచుకుందే తండ్రి, ఇదిగో క్రీస్తు అయితే నన్ను దించేయి శివుని మీద నుంచి అంటున్నాడండి. ఎందుకు? ఇంకా దూషిస్తున్నామని. కానీ ఇంకొక కుడివైపు ఉన్న దొంగ మాత్రం పాపిని, మాకైతే ఈ శిక్ష తగ్గిందే, ఇదిగో నువ్వు ఏ నేరం చేయకపోయినా నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, ఇదిగో నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటున్నారండి. అదండి మారుమనసు, అదండి ఆత్మీయంగా ఆలోచించడం అంటే. ఏమిటి? అదండి ఆత్మీయంగా ఆలోచించడం. మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఏమిటి? మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఇంకొక అద్భుతమైన సందర్భం మీకు చెప్తున్నానండి. ఏమిటి? 16వ అధ్యాయం లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసండి. ధనవంతుడు లాజరు గురించి మనందరికీ తెలుసండి. ఏం జరిగింది? ఏంటి అక్కడ సందర్భం ఏంటి? ఏమి? మరి ఇక్కడ ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, దరిద్రుడు చనిపోయాడు, దేవదూతల నామమున అనుగ్రహపడ్డాడు. ఇద్దరు ఒకే చోట పెరిగారు, ఇద్దరు ఒకే చోట జీవించారు. ధనవంతుడు కళ్ళు ఎత్తి చూస్తున్నాడు ఎవరిని? దరిద్రుడిని. ఇదిగో తండ్రి అబ్రహామా, తండ్రి అబ్రహామా, అబ్రహామును అడుగుతున్నాడు. అతడు కూడా నా అతను ఉన్నవాడే, అతడు నా బల మీద నుంచి పడి రొట్టె ముక్కలు తిన్నవాడు, అతని చేతి వేలు కొరన తెచ్చి నా నాలుగును నా దాహాన్ని తీర్చమని అడుగుతున్నారండి. ఇప్పుడు ఆ దొంగల గురించి ఆలోచిద్దామండి. ఇద్దరు సిలువ వేయబడిన దొంగలు ఉన్నారు. ఇద్దరు సిలువ వేయబడిన దొంగలు, ఒకడు యాతన పడుతున్న స్థలంలో ఉన్నాడు, ఇంకొకడు నెమ్మది పొందుతున్న స్థలంలో ఉన్నాడు. ఈ యొక్క దొంగ ఎడమవైపు ఉన్న దొంగ పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి చూస్తున్నాడు. అప్పుడు ఎవరు అడుగుతున్నాడు? తండ్రి అబ్రహాము అడగట్లేదు, మధ్యలో ఉన్న యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఏమని? తండ్రి అతడు కూడా నా పక్కనే ఉన్నాడు కదా, అయ్యో అతను కూడా నాతోనే సిలువ వేయబడ్డాడు కదా, మీరు ఇద్దరు పార్ట్నర్లు కదా దొంగతనంలో, ఎలా తప్పించబడ్డారు? ఏమండి?
జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి సగం చచ్చి వారి పరిస్థితి ఎలా ఉంటారండి అనుకుంటాం. అందరూ మాత్రమే ఉన్నారు, అందరితో మేము ఉన్నాం అనుకుంటామండి. కానీ ఏమవుతుంది తెలుసండి, ఏమండి మనం గొడవ పడతాం ఎంత పడతారు. ఏమండి ఇదిగో మనం చూస్తుంటే కానీ మనం చూస్తుంటే సగం చచ్చిన వాళ్ళందరూ కూడా గొడవ పడతారు. ఎక్కడ గొడవ పడతారు? పాతాళంలో బాధపడడానికి గొడవ పడతారండి. అదే పూర్తిగా లోక విషయంలో పూర్తిగా చనిపోయిన వారు, లోకాన్ని కాదనుకున్న వారే ఏమవుతారండి? ఇది నెమ్మది ప్రదేశాలలో యేసుక్రీస్తుతో పాటు, యేసుక్రీస్తు కూడా మొదటి నెల ఎక్కడ ఉన్నాడండి? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్నప్పుడు ఈ దొంగ ఆ దొంగను చూస్తున్నాడు, ఈ దొంగ మరి రక్షింపబడిన వాడిని చూస్తున్నాడు, యేసుక్రీస్తుని చూస్తున్నాడు. అయ్యో నేను అంత మంచి అవకాశాన్ని వదిలేసుకున్నానే, నాతో పాటు సమానంగా దొంగతనాలు చేశాడు. ఏం చేశాడు? నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నేను పొందుతున్న శిక్షకు మేము అర్హులు అని మారు మనసు పొందారండి. మనం చేసింది ఎప్పుడైనా తప్పు అనుకున్నామండి? నేను చేసిందే కరెక్ట్ ఏమంటారు? నేను చేసింది కరెక్ట్ అంటారండి. ఎందుకంటే మనుషుల ద్వారా ఏమిటి మనుషుల ద్వారా నేను చేసింది కరెక్ట్ అంటున్నారు, ఎప్పటికీ తప్పేరండి. వాక్యం ద్వారా ఆలోచించండి, శారీరకంగా మనం చేసింది ఏదైనా సరే తప్పేరండి. కానీ ఆత్మీయంగా మీరు ఆలోచించండి, ఆత్మ విషయంలో మీరు చేయండి, ఆత్మీయంగా చేయండి, అది ఎప్పటికీ కూడా తప్పవుదండి. వాక్య ప్రకారం జీవించాలి, వాక్య ప్రకారం చేయాలండి. ఏమండి వాక్య ప్రకారం చేయాలి. ఏమంటున్నాడండి? ఇదిగో మరి పౌలు గారికి ఇంకో మాట అంటున్నాడు. పౌలు గారికి ఇంకో సందర్భం చూడండి, పౌలు గారికి ఇంకో సందర్భాన్ని అంటున్నాడు చూడండి ఒకసారి. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన